ఓకే. సో, బెక్కం వేణుగోపాల్ గారు ఈస్ బీన్ ఎ హ్యూజ్ సపోర్ట్ టు అవర్ సినిమా. సో, వారినే ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అది ఒక్కసారి షీట్ చెక్. వీళ్ళు పట్టుకుంటారు, చెప్తారు. మీడియా మిత్రులందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చిన్న సినిమా నాలా పెద్ద సినిమా నాలా తెలియదు. ఒక కంటెంట్ నచ్చి దీన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని సపోర్ట్ చేస్తూ దాన్ని సురేష్ బాబు గారి దగ్గర తీసుకురావడం, వాళ్ళకు నచ్చి ఫుల్ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేసాం. ఆగస్టు 15న రిలీజ్ చేసిన సినిమా ఒక ప్రపంచమైన ఓపెనింగ్తో, అంటే అందరూ మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా టీజరు కంటెంట్ అంతా జనాలకి నచ్చింది. వస్తారా టికెట్ తెంపి ఒక సినిమా ఇలా కొత్త వాళ్ళు చేసిన ఈ సినిమాని వచ్చి చూస్తారా అన్న ఒక దాంతో ఉన్నప్పుడు ఆయన వచ్చిందనమాట. కలెక్షన్ అందరు జనాలందరూ థియేటర్కి వచ్చారు, చూశారు, సూపర్ సపోర్ట్ చేశారు. సరే ఫస్ట్ డే ఉంటుంది హాలిడే అని అందరూ అనుకున్నారు, కానీ నెక్స్ట్ డే అలాగే కలెక్షన్, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, నిన్నటికి 7 రోజులకి ఈ సినిమా 5,27,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అక్షరాల నిజమైన కలెక్షన్. అంటే దీంట్లో ఒక్క రూపాయి కూడా తేడా లేదు. ఎందుకంటే నేను ఈ ఫేక్ కలెక్షన్స్, ఫేక్వి ఎన్నో చెప్తుంటారు, ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ చూశాను, విన్నాను. అవన్నీ నాకు లేదు. దిస్ ఈజ్ జెన్యూన్. ఒక లో బడ్జెట్లో అనుకున్న లిమిటెడ్ బడ్జెట్లో తీసిన ఈ సినిమా ఇంత గ్రాస్ కలెక్ట్ చేసింది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి కూడా దాదాపు 2 రాష్ట్రాల్లో ఇంత కాంపిటీషన్లో పక్క సినిమాలు, చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి కూడా చాలా విజయవంతమయ్యాయి. అవి కూడా బాగా ఆడుతున్న టైంలో కూడా ఈరోజు కూడా ఒక 200 సెంటర్లు పైన సినిమాలు థియేటర్లు ఆడుతుంది. ఈరోజు కూడా ఈ సినిమాని ఇంకా చూడని వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా చూసి ఇంకా పెద్ద సక్సెస్లోకి వెళ్ళి దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్ ఆఫ్ హుషారు పిట్టలు. ఈ సినిమాని ఇప్పటికి ఒక 4-5 లక్షల మంది, ఒక 5 లక్షలు, నియర్లీ ఒక 5 lakhs పీపుల్ చూసి ఉంటారు. కానీ ఇంకా ఇది ఇంకో 40-50 లక్షల మంది జనాల దగ్గర చేరే సినిమా. ఇది కంటెంట్ ఉంది కాబట్టి ఈ వీక్ ఆడుతుంది. ఎంత కుదిరితే అంత థియేటర్లో అందరూ వచ్చి చూడండి ఈ సినిమా. ఇంకా మీ నియర్ బై మీ థియేటర్లో ఉంది. ఈ కలెక్షన్ని మేము సంతోషంగా మీ ముందు ఓపెన్ చేయడం కోసం చేస్తున్నాం. మా హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు ఒక్కసారి ఇది అక్షరాల నిజమైన కలెక్షన్ అండి. మీడియా అంతా సపోర్ట్ చేసి ఈ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్ళండి. ఇంక రండి. మైక్ ఇచ్చేసి. ఎస్, అక్షరాల 5,27,00,000 ఫస్ట్ వీక్ కలెక్షన్స్. ఈ సినిమాని చూసి చాలా ఇండస్ట్రీ అంతా చాలా ప్రశంసలు కురిపిస్తుంది. మొన్న రాజుగారిని కూడా కలవడం జరిగింది. నిర్మాతని, డైరెక్టర్ని చాలా మెచ్చుకున్నారు. ఇంత డేర్గా సినిమా తీశారు, సక్సెస్ అయింది. ఫ్యూచర్లో కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. వినాయక్ గారిని కూడా నిన్న కలిసి మేము ఆయన సపోర్ట్, మామూలు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము.
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఇంత చిన్న సినిమాకి ఇంత బాగా అప్రిషియేట్ చేశారని. ఎంతోమంది కొత్త నిర్మాతలు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ పెద్ద సినిమాలే ఆడతాయి, పెద్ద బడ్జెట్ సినిమాలే ఆడతాయి, వాళ్ళైతే థియేటర్కి వస్తారని ఎప్పుడు అపోహ అనేది జరుగుతూనే ఉంటుంది. అలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక లో బడ్జెట్లో తీసిన సినిమా వచ్చి హిట్ కొట్టి నిరూపిస్తూనే ఉంటుంది. కాబట్టి మంచి కంటెంట్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవుతుంది, జనాలు థియేటర్కి వచ్చి చూస్తూనే ఉంటారు అనేదానికి మరో నిదర్శనం హుషారు పిట్టలు. లాంగ్ వే టు గో ఇప్పుడే స్టార్ట్ అయిన హుషారు పిట్టల సినిమా. ఈ సినిమాకి నిజమైన హీరోలు, నేను ఫస్ట్ హీరో ఈ సినిమాకి వెంకటేష్. ఈ ఫస్ట్ హీరో అంటే అంత ఈజీ కాదండి సినిమా చేయడం అనేది, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. తను 8 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఈ సినిమాని, ఇది ఎన్నో సందర్భాలు చెప్పినా మళ్ళీ ఈరోజు సక్సెస్ సందర్భంగా మళ్ళీ ఆయన్ని చెప్పాలని చెప్తున్నాను. ఆ ఫస్ట్ హీరో ఈ సినిమాకి వెంకటేష్. 8 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీద్దామని చూసి ఫస్ట్ సినిమాని సక్సెస్ చేశాడు. ఆల్ ద వెరీ బెస్ట్ వెంకటేష్. కంపల్సరీ చాలా జాగ్రత్తగా రాజు గారు వినయ్ గారు చెప్పినట్టు జాగ్రత్తగా వెళ్ళి కొట్టాలి. తర్వాత సినిమాకి రెండో హీరో మా భిక్షు గారు. ఈయన గుర్తుపెట్టుకొని చాలా అరాచకాలు చేస్తారని మళ్ళీ చెప్తున్నా, నిజంగా చేయబోతున్నాడు. ఈజ్ నాట్ అన్నాడు దీంతో సాటిస్ఫై ఆ భిక్షు అంటే, కాదు సార్ స్టార్టింగే కదా, ఇంకా చాలా చాలా ఆకలి ఉంది సార్ అన్నాడు. డెఫినెట్లీ ఆ ఆకలితో ఉంటేనే ఇంకా ఎంతకన్నా ఇంకా పెద్ద సినిమాలు ఇంకా చేస్తాము. చాలా మంచి స్క్రిప్ట్లు ఉన్నాయి. భిక్షు కూడా ఈ సినిమా అనేది జస్ట్ స్టార్టింగ్ ఇది ఇంకా చాలా వెళ్ళాలి. అలాగే ఈ సినిమా ఎంత సపోర్ట్ అంటే, మ్యూజిక్ డైరెక్టర్గా తను సినిమా చూసిన దగ్గర నుంచి ఆ సినిమాకి ఎంత జనాల్లోకి తీసుకెళ్ళి అందరి దగ్గర తీసుకెళ్ళి చరణ్ అర్జున్ చాలా బాగా ఈ సినిమాకి సపోర్ట్ చేశాడు. తను ఈ సినిమాకు మెయిన్ పిల్లరు. అలాగే సపోర్టింగ్ రోల్గా నేనున్నా, స్పెషల్ అపియరెన్స్గా సురేష్ బాబు గారు ఉన్న, ఈ సినిమాని ఎవరు చేసిన కెమెరామెన్, ఎడిటర్, వీళ్ళందరే ఈ సినిమాకి నిజమైన హీరోలు. ఇంతమంది హీరోలు చేసిన టాలెంట్ ఉన్న హీరోలు చేసిన ఈ సినిమాని సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి, ఇలాంటి సినిమాలని తీస్తున్న నిర్మాతలని, దర్శకులని సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులని, తెలుగు మీడియాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. హుషారు పిట్టల్ని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జనరలీ ఒక సినిమాలో ఐదర్ యూత్ కనెక్ట్ అవుతారు ఆర్